మన దేశం వైపు మరోసారి కన్నెత్తి చూసేందుకు కూడా భయపడేలా పాకిస్తాన్కు భారత బలగాలు గుణపాఠం చెప్పాలంటున్నారు మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య. దేశ రక్షణ విషయంలో కేంద్రం తీసుకుంటున్న ప్రతి చర్యకు భారతీయులంతా అందంగా ఉంటారని స్పష్టం చేస్తున్నారు. పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పాల్సిందేనంటున్న పొన్నాలతో మా ప్రతినిధి లివిల్ ఫేస్ టు ఫేస్. భారత్ పాక్ బార్డర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే పాక్ కవ్వింపు చర్యలను కేంద్ర ప్రభుత్వం, కేంద్ర భద్రతా బలగాలు తిప్పికొడుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్కు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్తుంది, గత అనుభవాలు ఏ విధంగా ఉన్నాయి, ఇవాళ భారత్కు ఎన్ని దేశాలు మద్దతు తెలుపుతున్నాయి, భారత్లో ఉన్న రాజకీయ పార్టీలు ఏమంటున్నాయి, ఇవన్నిటి విషయంలో మనతో మాట్లాడడానికి సీనియర్ రాజకీయ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య సార్ చెప్పండి. గతంలో కూడా మీరు మంత్రిగా చేశారు, మీకు అనేక అపారమైన అనుభవం ఉంది. ఈ యుద్ధం నేపథ్యంలో భారత ప్రభుత్వానికి మద్దతు ఏ విధంగా లభిస్తుంది, పాకిస్తాన్ కవింపుచడం ఏ విధంగా చూడవచ్చు? ఇక్కడ అనుభవానికి సమస్యకు సంబంధం లేదు, కానీ ఒక భారతీయుడిగా బాధపడాల్సి వచ్చే పరిస్థితులు పక్క దేశం పాకిస్తాను సృష్టించింది. ఈ టెర్రరిజంను ప్రోత్సహించడం దేనికి, టెర్రరిజం స్థావరాలు ఏర్పరచుకుంటే గమ్మున ఎందుకున్నారు, ఈ స్థావరాలు ఏర్పరచుకుంటున్న నేపథ్యంలో ఆ స్థావరాల నుంచే ఉగ్రవాదులే మా మీద దండయాత్ర చేస్తున్నప్పుడు మీ దేశంలో ఎక్కడెక్కడున్నాయో మేము సమూలంగా ధ్వంసం చేయాల్సిన పరిస్థితులు మీరు కల్పిస్తున్నారు. మా దేశం మేము ఎప్పుడు కూడా స్వయంగా మేము ఎవరి ప్రాంతంలో కానీ ఎవరి గురించి కానీ స్వయంగా ఇంటర్ఫేర్ చేసేది లేదు, చేయలేదు, చేయబోము. కానీ అవి ఉగ్రవాదాన్ని అంతం చేస్తేనే మీ నుంచి మాకు ముప్పు తక్కువ ఉంటుందనే ఉద్దేశంతో చేశాం. మీ చేష్టలు బయటపడుతున్నాయనే మాట చెప్పడానికి మాత్రమే చేశాను. అందుకోసం మరి ఈస్ట్ బెంగాల్ ఎలాగైతే ఇదైందో మరి ఇక్కడ మిగతా వాళ్ళు కూడా దండయాత్రలు చేస్తున్నారు. మీ దేశంలో ఒక తాటి మీద లేరు, వేరే ప్రాంతాలు ఏదో చేస్తున్నాయని వింటున్నాము. అవన్నీ మీ అంతర్గత విషయాలు అయినప్పటికీ కూడా మీ పరిపాలన మంచిగా ఉండాలని ఇప్పుడు మేము ఓపికతో ఉన్నాం. మాకు చేత కదా ఇంత పెద్ద దేశం, ఎందుకు ఓపిక పరీక్ష పెడతారా? శాంతి అంటే చేతగానే వాళ్ళు అనుకుంటున్నారా? అదేవిధంగా బలహీనత అభివృద్ధికి పునాది కాదు, చేయలేదు. అందుకోసం భారతదేశం ఖచ్చితంగా ఉంటుంది. ముంబై అటాక్ కావచ్చు, పార్లమెంట్ అటాక్, ఈ సందర్భంలో పాకిస్తాన్ హెచ్చరించిన ఉగ్రవాదాన్ని అంతం చేయడం కావచ్చు, ఐక్యరాజ్య సమితిలో టీఆర్ఎఫ్ ఏదైతే తెహల్కాకు సంబంధించిన ఉగ్రవాద సంస్థను నిషేధించాలని చెప్తే కూడా పాకిస్తాన్ ఒప్పుకోలేదు అని చెప్పేసి కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వంలోని విదేశీ వ్యవహారాల మంత్రిలోని సెక్రటరీ చెప్తున్న పరిస్థితి. అంటే ఎందుకు పాకిస్తాన్ ఈ విధంగా ముందుకెళ్తుంది, ఉగ్రవాదాన్ని అణిచివేస్తే పాకిస్తాన్కి వచ్చే నష్టం ఏంటి? పాకిస్తాన్కు నష్టం కాదు, ఇక్కడ అక్కసు. తమ చర్యలను తాము ప్రభావితం చేసుకోలేక, ప్రజలకు జవాబుదారీ సమాధానం చెప్పుకోలేక, అభివృద్ధి సాధించలేక, కుచ్చిత బుద్ధులతో అధికారం నిలుపుకోవడానికి అధికారంలో ఉండేవాడు ఎప్పుడు కూడా బాగుపడడు. ఇది మనం చదువుకున్న చరిత్ర. అందుకోసం పాకిస్తాన్ ఎటువంటి పరిస్థితుల్లో ఏం చేయలేదు. మనకు తాత్కాలికంగా కొంత నష్టం జరిగినా ఆ నష్టంతో చూస్తే పాకిస్తాన్ మరెన్నో రెట్లు అసలు ఇక ఉంటే అణ్వాయుధాల కాలంలో కవ్వింపు చర్యలు ఏ మేరకు కనీసం ఆలోచించాలి. అమాయకుల ప్రాణాలకు బదులుగానే ఇవాళ ఆపరేషన్ సింధూర్ పేరుతో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఈ చర్యలు కావచ్చు, ఇవాళ పాకిస్తాన్ పైన ఉగ్రవాద స్థావరాలపైన చేసిన దాడి ఖచ్చితంగా భారత్ కావచ్చు, ఆ పహల్గామ్ అటాక్ బాధితులకు న్యాయం జరిగింది అనుకోవచ్చు. పహల్గామ్ మీద వాళ్ళు ఉగ్రదాడి చేశారు, స్థావరాల మీద ఉగ్రవాదుల మీద మనం చర్యలు తీసుకుంటున్నాం, కానీ సామాన్య ప్రజల మీద కాదే. ఇది గమనించాల్సిన అవసరం. ఇది గమనిస్తే ప్రపంచంలోని ప్రతి పౌరుడు కూడా శాంతి కోరుకునేవాళ్ళు, ప్రజాస్వామ్యం కోరుకునేవాళ్ళు తప్పనిసరిగా మద్దతు పలకాల్సిన అవసరం. ఒకవేళ ఉద్యమం తీవ్రతరం అయితే భారత పౌరులకు, భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ మీరు ఏం మెసేజ్ ఇస్తారు? భారత పౌరుల్లో ఒకటిగా, ప్రజాస్వామ్యవాదిగా, దేశం, ప్రాంతం, మతం ఇది లేకుండా భారతదేశం అంతా ఒకటే, భారతీయులంతా ఒకటే అని నమ్మే వాళ్ళలో ఒకటిగా అందరూ నాలాగే అనుకుంటున్నారు. మనం మద్దతు పలకాలా, మనం ప్రోత్సహించాలా, ఈ దుందుడుకుతనాన్ని నాశనం చేయాలి, ఉగ్రవాదం లేకుండా చేద్దామనే ఆలోచనలో మనమంతా ఉన్నాం. ఏదేమైనప్పటికీ పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు భారత్ ధీటుగానే సమాధానం చెప్తుంది. ఖచ్చితంగా ఒక భారతీయుడిగా గర్వపడుతున్నాను. ఏదైతే పాక్ ఉగ్రవాద స్థావరాలకు సంబంధించి మాత్రమే భారత కేంద్ర బలగాలు దాడి చేస్తున్నాయి తప్ప పాక్ సివిలియన్స్పై ఎలాంటి దాడి చేయట్లేదు. ఖచ్చితంగా ఒక భారతీయుడిగా, సగటు భారతీయుడిగా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు భారత భద్రతా దళాలు చేస్తున్న చర్యలకు కావచ్చు, ఏదైతే ఈ దాడులకు సంబంధించి కూడా మేము ఖచ్చితంగా వారికి అండగా ఉంటాం. వారికి మరింత భరోసానిచ్చే విధంగా కూడా ఇవాళ ప్రతి ఒక్క పౌరుడు కూడా ముందుండి చెప్తున్నాడు. ఖచ్చితంగా భారతీయుడిగా గర్వపడుతున్నా అని చెప్పేసి కూడా మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది.
కెమెరా పర్సన్ మధుతో లివిల్ రెడ్డి, టీ న్యూస్, హైదరాబాద్.